హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఫేస్బుక్ పేజ్ నేమ్కి ఫేస్బుక్ పేజ్ యూజర్ నేమ్కి రెండింటికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. సో చాలా మెంబర్స్ ఫేస్బుక్ పేజ్ నేమ్ అన్నా ఫేస్బుక్ పేజ్ యూజర్ నేమ్ అన్నా ఒకటే అనుకుంటారు. సో కాకపోతే ఫేస్బుక్ పేజ్ నేమ్ డిఫరెంట్, ఫేస్బుక్ పేజ్ యూజర్ నేమ్ డిఫరెంట్. సో ఫేస్బుక్ పేజ్ నేమ్ వచ్చేటప్పటికి మనం పేజ్కి ఒక నేమ్ పెట్టుకుంటాం కదా, పేరు, అదే పేరుని మనం ఫేస్బుక్ పేజ్ నేమ్ అంటాం. అదే ఫేస్బుక్ పేజ్ యూజర్ నేమ్ వచ్చేటప్పటికి మన యూఆర్ఎల్లో ఒక యూనిక్ వర్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అక్కడ. సో సపోజ్ ఇప్పుడు నా పేజ్ని అబ్జర్వ్ చేస్తే facebook.com/వెంకట్రండ, అదే మన టెలిజిటల్ చూస్తే facebook.com/టెలిజిటల్. సో ఆ పర్టికులర్ స్లాష్ తర్వాత మనం ఇస్తున్నాం కదా, సో దానినే మనం ఫేస్బుక్ పేజ్ యూజర్ నేమ్ అంటాం. సో ఇప్పుడు నా టెలిజిటల్ అబ్జర్వ్ చేసిన, వెంకట్రండ అబ్జర్వ్ చేసిన, రెండాట్లకి నేము అదే, యూజర్ నేమ్ అదే ఇక్కడ. సో ఎందుకంటే నేమ్ పెట్టుకున్న నేమ్స్కి ఆ యూజర్ నేమ్ అవైలబుల్గా ఉంచి అది పెట్టుకున్నాను. ఇన్ కేస్ మీరు సపోజ్ తెలుగు టిప్స్ అనే పేరు మీద మీరు ఒక ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేశారు, జస్ట్ తెలుగు టిప్స్. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, ఆ తెలుగు టిప్స్ ఆ యూజర్ నేమ్ ఉందో లేదో చూసుకుంటారు. ఒకవేళ ఇన్ కేస్ ఆ యూజర్ నేమ్ ఉంటే మీరు అదే పెట్టుకుంటారు. ఇన్ కేస్ ఆ యూజర్ నేమ్ అవైలబిలిటీ లేకపోతే సో దాని పక్కన మనం ఏదో ర్యాండమ్గా ఒక నెంబరో లేకపోతే ఏదైనా మనకి నచ్చిన ఒక పదమో ఏదో పదం పెట్టుకుని దాన్ని యూనిక్గా చేసుకుంటాం. ఓకే, మన పేజ్కి పెట్టుకునే నేమ్ని మనం సింప్లీ ఫేస్బుక్ పేజ్ నేమ్ అంటారు. సో ఏదైతే మనం యూఆర్ఎల్లో పెడుతున్నాం కదా, సో ఆ యూఆర్ఎల్ వచ్చిన పర్టికులర్ facebook.com/ తర్వాత వస్తుంది కదా, సో ఆ పర్టికులర్ థింగ్ని మనం ఫేస్బుక్ పేజ్ యూజర్ నేమ్ అంటాం. సో ఇది ఫేస్బుక్ పేజ్ నేమ్కి ఫేస్బుక్ పేజ్ యూజర్ నేమ్కి డిఫరెన్స్. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.